సాంబశివరావు, సాంబడు, వాడిని ఎలా అయినా పిలవచ్చు. సో వీడి బాధ ఏంటో నాకు అర్థం కాదు అసలు. వీడి చరిత్ర ఏంటంటే, వీడొక చిన్న పెట్రోల్ బంక్లో బేగంపేట దగ్గర మన ఎయిర్పోర్ట్ ఏరియాలో, పాత ఎయిర్పోర్ట్ ఏరియాలో వీడు ఒక పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు. తెలిసిన వాళ్ళది వీడిని పెట్టుకున్నారు. అక్కడ ఏమి చదువు సంధ్య లేదు వీడికి. ఆ నిజామాబాద్లోనే అక్కడ తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతుంటే వీడిని తీసుకొచ్చుకుని ఆడ పెట్రోల్ బంక్లో పనికి పెట్టుకున్నారు. సరే, ఒకటేంటంటే వీడికున్న ఒకటే ఒక ఆయుధం, ప్లస్ పాయింట్ ఏంటంటే అతని కులం. ఓకే, ఆ కులంలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం అవటం, అదేనా వాళ్ళకి వీడు వచ్చినప్పుడు వాడి సేవలు చేయటం, సపర్యలు చేయటం, ఇలా స్టార్ట్ అయింది వాడి జీవితం. సో తర్వాత ఏం చేశాడంటే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రావటం, వాటిల్లో ఉన్న అక్కడ ఉన్న కొద్దిగా పలుకుబడి అది ఇది ఉపయోగించి ఆ పెట్రోల్ బంక్స్ ని కబ్జా చేయటం, లేకపోతే వీడి పేరు రాయించుకోవడం ఏదో చేశాడు మొత్తానికి. సో మెల్లిగా వీడికిను మన ఆంధ్రజ్యోతి, కిరసనాయలు అమ్ముకుంటా తిరిగిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఎండి, అడి పేరేంటి, వేమూరు రాధాకృష్ణ, వీడు చుట్టం కూడా, దూరపు చుట్టం. ఒకటే తాను మొక్కలు ఇవన్నీ. అంటే ఇక్కడ ఒకటి మిత్రులారా, నేను కులాన్ని కాదు అనేది, ఇక్కడ కులాన్ని కానే కాదు, ఆ తానులో ముక్కలు అంటే వీళ్ళు రిలేటెడ్ బేసిక్గా. సో వాడు కిరసనాలు అమ్ముకుని సైకిల్ మీద అమ్ముకుని అటు అమ్ముకుని ఇటు అమ్ముకుని మొత్తానికి ఎలాగో వాడు ఒకటి పెట్టాడు. వాడు ఒక దారి చూపించాడు వీళ్ళందరికీ. ఏమని, ఇలాంటిది ఒకటి చేయొచ్చు మనం, చదువున్నా లేకపోయినా కొద్దిగా చదవటం రాయటం వస్తే మీడియాలో దూరొచ్చు అనేది పెట్టుకున్నాడు. సరే, వాడు ఇప్పుడు ఎలా అయిపోయారంటే, మొక్కలుగా ఉన్నప్పుడే ఎవరో వీళ్ళని వంచలేదు, ఏ ప్రభుత్వం వాళ్ళు కూడా వంచల. మాన్ అయిపోయి కూర్చున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద మానులు అయిపోయి కూర్చున్నారు. వీళ్ళ ధైర్యం ఏంటంటే, ఒకటి కులం, ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు. ఇప్పుడు వాడు డీపీ పెట్టుకున్నాడు చూడండి, సాంబడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న డీపీతో వాడి ఫోటో ఉంది వాడి ఫోన్ నెంబర్కి. సో వాడి ధైర్యం ఏంటంటే, సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడి ధైర్యం ఏంటి, చంద్రబాబు నాయుడు గారేనా? ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు, అప్పుడు కూడా వాడు ఇలాంటి లేఖి వార్తలే వేస్తానే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. వాడిని అసలు ఆపినోళ్ళం లేము, అప్పుడు ఆ టైంలో కూడా లేదు. ఇప్పుడేమన్నా ఆపగలమా అంటే ఇప్పుడు అసలు ఆపలేమా అండి. అలా అని చెప్పి అలా వదిలేయటమేనా? వాడు కుక్క అంటున్నారు, వాడిని అసలు వాడి గురించి మాట్లాడటం వేస్ట్ అంటున్నారు. వాడు మాట్లాడేయి వాడి ఏంటంటే వేస్ట్ కరెక్టే, కానీ వాడికి అసలు భయం లేనితనం ఉందో చూసారా? దానికి మాత్రం వాడికి హ్యాట్స్ ఆఫ్. వాడు నిజంగా చాలా భయస్తుడు, వాడు వాస్తవంగా చాలా భయస్తుడాడు. వాడికి ఇప్పుడు వరకు ఏంటంటే ఆ భయం అనేది తెలియట్లేదు వాడికి. అంటే మనం ఏదో వెళ్ళిపోయి దాడి చేసి కొట్టి గొడవ చేసి వాడిని చేయాల్సిన అవసరం లేదు. వాడికి ఏంటంటే వాడికి సరైన భాషలో, ఇప్పుడు భాషలో మాట్లాడి సరైన భాషలో చెప్తే కూడా అర్థమయ్యే స్టేజ్ కూడా దాటిపోయాడు. ఇప్పుడు మనకి చూస్తూనే ఉన్నాం మనం. చిన్న ఎగ్జాంపుల్, ఆడి వంశీగాడి మీద పడ్డారు మొన్న, మహా టీవీ వాడి మీద. వాడికి అయినా బుద్ధి రాలేదు. ఈ మల్లన్న గాడి మీద పడ్డారు, ఆడికి బుద్ధి రాల. వాడు ఎందుో సామెతలు చెబుతున్నాడు, మంచం అంటే వేరు, కంచం అంటే వేరు, ఇవన్నీ చెప్పుకొస్తూ ఉన్నారు. వీళ్ళకేంటంటే మీడియాలో పాతుకుపోయి ఉన్నారు. సో వీళ్ళని ముట్టుకోవాలంటే 4 సార్లు ఆలోచించే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు విన్నాం మాటలు, వాడి లేనప్పుడు వింటున్నాం. వాడు చూడండి, అసలు ఆ వినూత అనే ఆవిడంట వైసీపీలో చేరటానికి ఇలా తయారైపోయిందంట. అలా దారేసుకుంటా వచ్చి వైసీపీలో చేరటానికి అసలు వాడు చెప్పటం, జనాలు వినటం, వాడి ఛానల్ అసలు ఎంత దారుణంగా ఉందంటే, అరే సాంబా ఇను, నీకు రోజులన్నీ ఎల్లకాలం ఉండి. ఇప్పుడు టీవీ నేను రవిప్రకాష్ గాడి ఎంత ఎగిరాడో మీకు తెలుసు. మీ అందరికన్నా బాస్ ఆడు, పెద్ద ముదురు.
వాడు చదువు ఉంది, అన్నీ ఉన్నాయి వాడి దగ్గర, కులం ఉంది, ఇంకోటి ఉంది, ఇంకో మొత్తం తీసుకెళ్తే నేలమట్టం అయిపోయి యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నాడు ఇప్పుడు ఆడి పరిస్థితి అది. సో రోజులన్నీ ఒకేలాగా ఉండవు. నీకు ఈ 4 ఏళ్లు ఆగుతాం, నీ సంగతి తేలుస్తామని కూడా అది తప్పు మాట. ఆడినేం చేయలేం మనం. బేసిక్ గా వాడికి చెప్పే విధానంగానే చెప్పాలి. అది చెప్పనంత కాలం వాడిలాగే పెట్టరైపోతూనే ఉంటాడు. అర్థమైందా? ఎందుకంటే మనం అది చెప్పలేదు అనుకోండి, వాడికి ఇంతే, వాళ్ళు అలాగే ఉంటారు. ఇంకా ఎవడు మాట వినరు, ఎవడు ఆపినా వినరాడు. అర్థమైందా? వాడికి సరైన సమాధానం చెప్పాలంటే వాడి నెంబర్ ఉంది. వాడు మెసేజ్లు ఏం పెడుతున్నాడు ఎవడన్నా మాట్లాడటానికి, అరే ఏంట్రా నువ్వు అది మాట్లాడటానికి పెడుతుంటే మీ మీద కేసు పెడతాను, మీ మీద అది పెడతాను, మీ మీద ఇది పెడతాను, నాకు కాల్ చేసే వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నాను, ఆల్రెడీ ఇచ్చేసాను పోలీసులకు. వాడి ధైర్యం చూడండి. వాడు చెప్పే తప్పుడు మాటలకి వాడు సమర్థించుకుంటూనే ఉన్నాడు. వాడు చూడండి, ఇప్పుడు ఒక్క చిన్న ఇప్పుడు కోటింగ్ కొట్టండి తిట్టండి కాదండి, వాడికి ఎవరో కడుపు మండినోళ్ళు ఇలాగే వెళ్ళిపోయి కొట్టినా కొడతారు. అరే బాబు, నీ అడ్రస్ పట్టుకోవటం, నీ ఫోన్ నెంబర్ పట్టుకోవడం, నువ్వు ఎక్కడ ఉంటావు, ఎటు తిరుగుతావు అనేది 2 నిమిషాల పని ఇప్పుడు. అర్థమైందా? నువ్వు చట్టానికి అతీతుడు కాదు. ఓకే, పైనుంచి డైరెక్ట్ గా దిగొచ్చినోడివి ఏం కాదు. నువ్వు దాక్కుని ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో నుంచి ఆపరేట్ చేస్తున్నాను, నాకెవడో తెలియదు, అమెరికాలో కూర్చుని చేస్తాను, నన్ను ఏమీ ఎవడో చేయలేడనే ఇదిలో నువ్వు ఉన్నావు. ఓకే, వస్తుంది ఆ టైం, కొద్దిగా ఒకరోజు అటు ఇటుగా వస్తుంది. జగన్ గారి మంచితనం వల్ల ఏంటంటే ఈ అమ్మ రోడ్డును పోయే కుక్కను ఎందుకులే కదిలించడం అని చెప్పి వదిలేశారు నిన్ను. ఇలా మేము రోజు మాకు ఇది గోల. ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ అభిమానిగా నాకు ఎంత క్షోభ అంటే, వాడి మాటలు కానీ అది వింటున్నప్పుడు కడుపు రగిలిపోతా ఉంటది. ఏం చేయగలం అంటే ఏమీ చేయలేం. పార్టీ ఏం చేయలేకపోతుంది, మనం ఏం చేయలేకపోతాం. వాడిని కరెక్ట్ గా పిలిచి అరే ఏంట్రా నీ గోల అని కరెక్ట్ గా చెప్పేవాడు లేకుండా పోయాడు. మనం వాడి మీద జోకులు వేసుకోవటం, తెల్లారు లేచి మీమ్లు వేయటం, నీ సంగతి తెలుస్తాం, 4 ఏళ్ల తర్వాత నీ అంతు తెలుస్తాం. ఏం చేయడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? 4 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ మారితే అదే టీవీలో వచ్చి బిత్తిరి గడి పెట్టినట్టు ఇటు పెట్టి చెబుతా ఉంటాడు. ఇందోడు ఇటు పెట్టి అందరూ నన్ను క్షమించండి, నేను పొరపాటు అయిపోయింది, అప్పుడు ఏదో తెలియక మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఆయన మాట్లాడించాడు, నాకేం తెలియదు, నాకు ఛానల్ వాళ్ళు మాట్లాడించారు, మీరు చెబితే నేను తప్పుకుని వెళ్ళిపోతాను అంటాడు. వాడు అదే పని చేసేది రేపు వాడి దగ్గరికి వస్తే. ప్రతిరోజు ఇదే గోల వాడితో. వాడు అంటాం, నా బొట్టోడు ఎవడో కడుపు రగిలినోడు రావటం, 4 మాటలు అంటాం. ఇలా మాట్లాడలేనోడు ఏం చేస్తున్నాడంటే మీములు పెట్టడం వాడి మీద. రే సాంబిగా, నువ్వు ఆ సాంబిగాడివి, ఈ సాంబిగాడివి, నువ్వు అది లేదు ఇది లేదు, ఇదే గోల. వాడు అనుకుంటున్నాడు నేను ఎవడికి దొరకను, చిక్కడో దొరకడో టైప్ లో, నేను ఎక్కడ ఉంటానో ఎవడికి తెలియదు. ఒరే 2 నిమిషాల పని. ఇంత టెక్నాలజీ ఉన్న దాంట్లో 2 నిమిషాల పని నువ్వు ఎక్కడుంటావు కనుక్కోవటానికి. నువ్వు ఎగిరి పడుతున్నావు, పడు, ఎంత పడతావు అంత పడు. ఇప్పుడు చాలా మంది కూడా వీడు చెప్పేది ఏమనుకుంటున్నారంటే, మైండ్ ఎలా అయిపోయిందంటే జనానికి కూడా వీడు చెప్పేది నిజమే కాబోలనే లెక్కలో ఉన్నారు. ఓహో నిజమే కాబోలు ఇలా చేసి ఉంటే. పల్లెటూరులో ఇలాగే ఉంది. మనం కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రోజంట ఒక సర్దార్జీ పైన ఎక్కడో ఇరుక్కుపోయాడంట, ఒక పెద్ద బిల్డింగ్ మీద పైన టెర్రస్ మీదకి వెళ్ళిపోయాడు. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పైకి వెళ్ళిపోయాడు, మనోడు ఒక్కడే ఉన్నాడు. సరే ఫైర్ ఇంజిన్ వాళ్ళు దనాదనామని వచ్చేసి ఒక నిచ్చెనేసారంట. నిచ్చెనేసి ఎవరు రారా బాబు దిగు లేదా చచ్చిపోతా అంటే, లేదు నాకు దేవుడే వస్తాడు, దేవుడే వచ్చి నన్ను డైరెక్ట్ గా కాపాడతాడు, మీరు ఫైర్ ఇంజిన్ వాళ్ళు గిరింజిన్ వాళ్ళు కదా వెళ్ళిపోండి నన్ను. సరే అమ్మ ఇది టెంట్ లేదని చెప్పి ఇంకోటి ఏం చేశారు, హెలికాప్టర్ ఒకటి పంపారంట. ఒరే రారా బాబు తొందరరా, ఇదిగో హెలికాప్టర్ తీసుకొచ్చాను కదా, ఈజీగా ఎక్కేసే పైకి తప్పించుకుని వెళ్ళిపో అన్నా. లేదు దేవుడు వస్తాను. సరే ఈడు మంటల్లో ఉన్న తగలబడిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. సరే స్వర్గానికి వెళ్ళిపోయాడంట. ఇట్లా దేవుడిని నమ్ముకుని ఉన్నాడు కాబట్టి స్వర్గానికి వెళ్తే దేవుడిని గట్టిగా అడిగాడంట,
అయ్యా మరి నీకోసం నేను ఇంత ప్రార్థనలు పూజలు చేశాను కదా, నువ్వు వస్తావని నేను వెయిట్ చేస్తా ఉన్నాను, నువ్వెందుకు రక్షించలేదు నన్నంటే, ఒరే బాబు ముందేమో ఫైర్ ఇంజిన్ వాళ్ళని పంపా, అది నిచ్చినే ఇచ్చా, నేను దిగనన్నావు. రెండోసారి ఏమో మళ్ళీ హెలికాప్టర్ పంపా నీకోసం ప్రత్యేకంగా, పంపితే నువ్వేం చేసావు, నేను ఎక్కను, అది కూడా ఎక్కను, దేవుడే రావాలన్నావు. ఆ రెండు పంపింది నేనే రాదురా నీకు, నువ్వేమో రానని కూర్చున్నావు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెబుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి ఎదవలను ఏం చేశాడంటే తుంచకుండా దేవుడే చూసుకుంటాడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అన్న, నేను సారీ టు సే దిస్, నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు, నిన్ను ముఖ్యమంత్రిగా చేశాడు అదే దేవుడు. చేసినప్పుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, దుష్ట శిక్షణ కూడా చేసుకోరా బాబు అని. నువ్వు ఇంకా దేవుడి మీద పెట్టేశావు. నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, మంచి చెడు రెండు చూసుకుని, చెడు ఏదన్నా ఉంటే తుంచేరా బాబు అని. నువ్వేం చేసావంటే అన్న, ఈ హెలికాప్టర్ ఎగ్జాంపుల్ లాగానే సర్దార్జీ లాగా దేవుడే చూసుకుంటాడు, వాళ్ళ పాప నాళ్లే పోరన్నాళ్ళు, వాళ్ళు పాపి చిరాయులు, వాళ్ళు 100 ఏళ్ళు 101 ఏళ్ళు బతికే పోతారు వాళ్ళు, అప్పుడప్పుడే పోరాళ్ళు. సో మనకు వచ్చిన అవకాశాన్ని కేసీఆర్ గారు కొద్దిగా వాడుకుని ఆయనకు అనుగుణంగా తిప్పుకున్నారు. కానీ ఇప్పుడు చూడండి, మళ్ళీ అది కూడా ఏకమేకై కూర్చుంది. అదే మీడియా, వంగి నమస్కారాలు చేసిన మీడియా ఇప్పుడు కేసీఆర్ గారి మీద కూడా లేచి బుసపడుతుంది. ఏం చేయాలో తెలియట్లా నాకు. ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. వాడికి కొద్దిగా ఒక చిన్న చురకైతే పడాలి సాంబిగాడికి. మనం మీమ్స్ పెట్టి జోక్స్ వేసుకుని ఈ చేసే దానివల్ల ఉపయోగం లేదంటే లేదు. ఆ సాంబిగాడు అసలు వాడు ఎంత నీట్ గా వచ్చి బిత్తరి సత్తిగా టైప్ లో కూర్చొని 2 చేతులు ఇట్లా పెట్టుకుని, మీరు జగన్మోహన్ రెడ్డి రోహింగ్యాలను తెచ్చాడంట, 15,000 మందిని తెచ్చాడంట. అసలు వాడు వాడు నిజం అనుకుంటున్నారు జనం. ఈ ఊళ్ళల్లో కూర్చుని పని పాటలేని జనం ఉంటారు చూసారా, వాళ్ళు నిజమే కాబోలు జగన్మోహన్ రెడ్డి ఇలాగే చేస్తున్నాడనే ఇదిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అరే సాంబిగా, నీకైతే ఒకరోజు అటు ఇటుగా నీకు ఆ తీన్మార్ మల్లన్న గాడికి పడినట్టయితే ఉంటది, డెఫినెట్ గా నీకు ఉంటది. కాకపోతే ఏంటంటే అప్పుడు దాకా ఓపిక పట్టగలమా లేదా అనేది ఒక బాధ. నాకైతే ఓపిక నశించిపోతుంది. ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పండి, నేను కూడా వస్తా.